చాలామంది అనుకుంటారు 2024లో ఇంకా నాకు నష్టాలు జరిగాయి, 2025లోకి జరగకూడదంటే సీక్రెట్ ఉంది ఒకటే. జరగకూడదంటే కొన్ని పాటించాలి. జరగకూడదంటే ఎందుకంటే ఆదాముని గమనించు, మొదటి కుటుంబాన్ని గమనించు, ఆయనకి ఇచ్చిన బహుమానాన్ని పొగుడుకుంటూ తిరిగాడు. అసలు పని కాదు అంటే దేవుని పని వదిలితే ఒకడికి దొరుకుతాం. ఎవరికి చెప్పండి? శోధనకి దొరుకుతాం, శోధకుడికి దొరుకుతాం. దేవుని పని అది ఏ పని నీకు తెలుసు? నీ లైఫ్లో దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు నీకు తెలుసు. దేవుడు నీకు ఏ పని, ఏ పాత్ర పోషించమని నిన్ను సంఘంలో ఒక రాయిగా నిన్ను పెట్టాడు నీకు తెలుసు. ఆ పని ఏం చేస్తున్నావు? పర్లేదులే అని తిరుగుతున్నావా? లేకపోతే దేవుడు ఇటీవల కాలంలో నీకు ఏమన్నా ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదాలు చూసుకుని మురిసిపోయి పద్యాలు పాడుకుంటూ తిరుగుతున్నావా? 25 అదిరిపోవాలంటే గుర్తుపెట్టుకో, 25లో దేవుని యొక్క సమాధానం కృప నీతో ఉండాలంటే షరతు ఒక్కటే రాసి పెట్టుకో. ఆ షరతు ఏంటో తెలుసా? ఆయన ఇచ్చింది ఏదో ఉంటుంది, నీ అకౌంటబిలిటీ ఆయనకి నీకు అది మెయింటైన్ చేస్తే 25 నీకు సమాధానం కలుగుద్ది. రెఫరెన్స్ చూద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని. ఏంటంటే చదివితే ఏమర్థమైంది? తండ్రి నన్ను పంపాడు, నేను మిమ్మల్ని పంపుతున్నాను. పంపే ముందు ఒక మాట చెప్తున్నాను, పంపుతున్నప్పుడు మీకు సమాధానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీకు సమాధానం ఎప్పుడు ఉంటుందంటే నేను పంపిన పని మీరు సక్రమంగా చేసినప్పుడు చెప్పండి సమాధానం ఉంటుంది. అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుంది అన్నమాట. అంటే నువ్వు పని చేస్తేనే నీకు సమాధానం, నీకు పని చేస్తేనే సమాధానం. నువ్వు పని చేయవు. సంఘానికి రావడమే పని అనుకుంటున్నావా? కూర్చోవడమే పని అనుకుంటున్నావా? వెళ్ళడమే పని అనుకుంటున్నావా? ఇదేనా దేవుడి పని అంటే? పని అంటే ఇది కాదు. 25 అవుతుంది, 23 అయింది, 24 అయింది, 25లోకి రాబోతున్నావు. ఏంటి నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక? అందుకే ఆయన అంటున్నాడు శిష్యుల్ని పంపుతూ, మళ్ళీ చదువుదాం ఒకసారి, గమనించండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, మరలా మీకు సమాధానం కలుగును గాక. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ రెఫరెన్స్లో చూడండి. 25లో మనకి సమాధానం కలుగును గాక, 25లో మనకి సమాధానం కలుగును గాక. ఇప్పుడు అడుగుతున్నాను, 25లో మనకు సమాధానం కలగాలంటే మనం ఎక్కడికి కదలాలి? ఆ రెఫరెన్స్లో వచ్చే చూడండి. మన 25లో మనకు సమాధానం దొరకాలి అంటే మనం ఎక్కడికి కదలాలి? నా ఇల్లు, నా గడప, నా బెడ్లో, నా సంసారం, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా అని చచ్చిపోక చెప్పండి, నేను దేవుని కొరకు కదలాలి. అప్పుడు నా లైఫ్కి సమాధానం. మనకు తెలియదు ఈ సీక్రెట్. మనకి నా జీవితానికి ఎందుకు సమాధానం దొరకట్లేదంటే నెగ్లెక్ట్గా ఉన్నావు దేవుళ్ళో. ఎందుకు నువ్వు చేసే పని రోజు రోజుకి వెనకబడిపోతుంది. ఈ పని వంకెట్టుకుని అసలు పని మానేస్తావు, అందుకే ఈ పని కూడా జరగదు నీకు. ఎందుకు నీ కుటుంబంలో రోజు రోజుకి ఇంత దిగజారుడి వ్యవహారాలు? ఎందుకంటే నీ కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెంట్ నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. అందుకే నీ కుటుంబానికి సమాధానం లేదంటే నీకు సమాధానం దొరకాలి అంటే ఒకటే సీక్రెట్, ఆయన నీకు ఇచ్చిన వర్క్ ఏది ఉంటుంది సక్రమంగా చేయి. అదేదో ఏ వర్క్ చేసినా దాని సువార్తను ఎలిబ్రేట్ చేయడానికి అది ఏదైతే ఉందో దాన్ని చేయి. సమాధానం కావాలా? వర్క్ చేయి. సమాధానం కావాలా? పని చేయి. సమాధానం కావాలా? దేవుని చిత్తము జరిగించు. సమాధానం కావాలా? దేవుని యొక్క చిత్తంలోని పాత్ర ఏంటో గుర్తించి 24లో చేయలేనివి 25లో ఏం చేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. స్టార్టింగ్లో ఇలా ఉండేవాడివి కాదు, అంతకుముందు ఎలా ఉండేవాడివి కాదు. ఈ 2 ఏళ్ళలో లేదా గతించిన ఏడాదిలో ఎలా ఉన్నావు నాకన్నా నీకే బాగా తెలుసు. తెలీదా మన గురించి? మనకి గతించిన ఏడాది కన్నా ప్రేయర్ లైఫ్ ఎలా ఉందో మనకు తెలుసు, బైబిల్ స్టడీ ఎలా ఉందో మనకు తెలుసు, సహవాసంలో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామో మనకు తెలుసు, దేవుని పని ఏమాత్రం భుజాల మీదకి ఎత్తుకుని అన్నీ తెలుసు. నడుతున్నాను తెలిసి కావాలని ఈ మధ్య ఎక్కువ సుఖం మరిగావో. ప్రేయర్ తగ్గిస్తున్నావు, బైబిల్ స్టడీ తగ్గిస్తున్నావు, సహవాసం తగ్గిస్తున్నావు. ఏం అలవాటు అవుతుంది ఈ మధ్య నీకు? చాలా తగ్గిస్తున్నావు. అడుగుతాను, ఒకప్పుడు అరగంట ప్రేయర్ చక్కగా గడిపేవాడివి, గంట వాక్యం చక్కగా వినేవాడివి, చక్కగా నడిచేదానివి. అడుగుతాను, ఏమైంది ఈ మధ్య? దాన్నే మార్పు అంటారు, గుర్తుపెట్టుకోండి.
అది ఎప్పుడైతే తగ్గిందో దేవుడు అన్నాడు మీకు సమాధానం దొరకదు. సమాధానం దొరకాలి అంటే నేను చెప్పింది చెయ్యండి, సమాధానం దొరకదు. 2వ వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం, 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి. ఏమర్థమైంది? బాగా వినాలి. సమాధానం దొరకాలంటే చెప్పాలి, కదలాలి ఆయన పనిలోకి. పౌలు గారు అంటున్నారు, దేవుని కృప నాకు ఎప్పుడు వచ్చిందంటే ఈ సంఘానికి నేను పోషించాల్సిన పాత్ర నేను పోషిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమానం చెప్పండి, కృప అంటున్నాడు. 2025లో మళ్ళీ చెప్తున్నాను, నీకు కృప కావాలి, నీ కుటుంబానికి నీకు కృప కావాలి అంటే 2025కి చెప్పాలి, దేవుడు సంఘమును బట్టి నీకు ఇచ్చే కృప ఏది ఉంటుంది, ఆ కృపను కాపాడుకో. అంటే ఏది మీరు కదపండి, సమాధానం కావాలన్నా సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉండాలి, కృప కావాలన్నా సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ నేర్చుకున్న 4 మాటలు నీ చుట్టూ ఉన్న సమాజానికి, నష్టపోతున్న సమాజానికి 4 ముక్కలు నీ సృష్టికర్త కొరకు చెప్పాలి. అప్పుడు నీ జీవితానికి సమాధానం, అప్పుడు నీ జీవితానికి కృప. అందుకే పౌలు గారు అంటున్నాడు, మిమ్ముల్ని బట్టి నాకు కృప. మిమ్ముల్ని బట్టి నా కృప అంటే ఏంటి? మీ కొరకు నేను సువార్త చేస్తున్నాను కనుక, మీ కొరకు నేను కష్టపడుతున్నాను కనుక, సంఘమైన మీ కొరకు నా లైఫ్ని పెట్టుబడిగా పెడుతున్నాను కనుక దేవుడు నాకేమి ఇస్తున్నాడు? కృపనిస్తున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎదగాలి అంటే ఈ సీక్రెట్స్ మర్చిపోకండి. దేవుని పని చేస్తే నీకు సమాధానం ఉంటుంది. దేవుని యొక్క సంఘం కొరకు నువ్వు ఏదో ఒక పాత్ర పోషిస్తే దేవుని కృప నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఎప్పుడైనా మీరు చూడండి, యెరూషలేము సంఘాన్ని మీరు గమనించండి. మొదటి అధ్యాయంలో ఒక మాట ఇస్తాడు, ఒక మాట చెప్తాడు. మనం ఒకసారి ఆలోచించాం. యెరూషలేము సంఘం కొరకు మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మీరు పరిశుద్ధాత్మ వలన శక్తి పొంది భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్తాడు. బాగానే ఉన్నారు కొన్ని రోజులు. తర్వాత ఏం చేశారండి? భోజనాల కోసం గొడవ పెట్టుకున్నారు, ప్రాంతీయ భాషల కోసం గొడవ పెట్టుకున్నారు, చిన్న చిన్న విషయాలు, పేరు ప్రఖ్యాతుల వరకు గొప్పల కోసం గొడవలు పెట్టుకున్నారు. దేవుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆ తలకాయలన్నిటినీ అలా ఉండొచ్చి అప్పుడే వచ్చిన ఒక చిన్న కుర్రాడిని బయటికి తీసుకొచ్చి సన్హెడ్రిన్ సభ పెద్దల చేత బయటికి లాక్కొచ్చి రాళ్ళ చేత కొట్టి చంపించేశాడు ఆ పిల్లోడిని. ఆ పిల్లోడి పేరు స్టెఫెను. ఎందుకు కొట్టి చంపించేసే ప్రభు అంటే నీరసాలు వదిలిపోవాలని. స్టెఫెను ఎందుకు చంపించే ప్రభు అంటే ఆ దెబ్బకి సంఘం చెదిరిపోయింది. ఆ సంఘం ఎప్పుడైతే రాళ్ళ దెబ్బ కల్లార చూసిందో, చెదిరిపోయిన సంఘం సమరయ, మరి ప్రాంతాల్లో, అంతియోక్య, అన్ని ప్రాంతాల్లో సంఘం అప్పుడు ఏం చేసింది చెప్పండి? సువార్త చేసిందంటే వర్క్ చేయని వాళ్ళని దేవుడు ఏదో ఒక దెబ్బ కొట్టి లేపుతాడనమాట. అదే సూత్రం ఆయనకి. ఏదో ఒక దెబ్బ కొడతాడు, ఏదో ఒక పని చేస్తాడు. ఏదో ఒకటి అంటే నీలో జాడ్యం, నీలో ఉన్న బద్ధకం, నీలో ఉన్న దరిద్రం వదిలిపోవాలి అంటే దేవుడు కొన్నిసార్లు కొడతాడు, దేవుడు గుద్దుతాడు, రుద్దుతాడు. అవసరమైతే నేను ఎన్ని కష్టాలు పెట్టాలని కష్టాలు పెడతాడు, అవసరమైతే హాస్పిటల్ మంచం కూడా ఎక్కిస్తాడు నేను. ఎందుకంటే ఈ మధ్య నువ్వు ఆయన మర్చిపోయి తిరుగుతున్నావు. 22లో నీకు ఒకటి లేదు, 23 అంతా అడిగావు, 24లో ఇచ్చాడు. 24లో ఇచ్చిన తర్వాత ఆ తీసుకున్న దాన్ని బట్టే దేవుడిని మర్చిపోయి తిరుగుతున్నావు. కాదే చెప్పండి? అలా చేయట్లేదే చెప్పండి? పిల్లలు లేనివారు పిల్లలు లేరు అని ఏడుస్తారు. పిల్లలు పుట్టాక పిల్లలు అంకెట్టుకుని చచ్చిమానేస్తారు. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం లేదని 31st వరకు ఏడుస్తాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం వంక పెట్టే దేవుడు మానేస్తాడు, దేవుడు సంఘానికి రావడం మానేస్తాడు. సంసారం లేనివారు సంసారం అని ఏడుస్తారు. సంసారం కుదిరిపడిన తర్వాత అదే సంసారం వంక పెట్టుకుని దేవుడి దగ్గర రావడం మానేస్తాడు. అడుగుతున్నాను, ఇస్తాడు కొన్ని. ఆదాముకి ఇచ్చాడు, అవను బట్టి పని పక్కన పెట్టాడు. సంఘానికి శక్తినిచ్చాడు, భోజనాలు పెట్టుకుని, కార్యక్రమాలు పెట్టుకుని పని చేయడం మానేస్తారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉపవాసాలు, జాగరాలు వెపుకుతూ వదిలేశాడు సంఘాన్ని. ఇప్పుడు చెప్పండి, ఇండియాలో సంఘం మీద దాడులు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటారు చెప్పండి? సుఖాలు పెరిగాయన్నమాట. దేవుడు పని విషయంలో పక్కకి ఎక్కడికో జరుగుతున్నారు, అనవసరమైన విషయాల మీదకి ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఏం జరుగుతుంది ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నేను కావాలనే అనుమతిచ్చే వీళ్ళందరినీ నేను రుద్దుతున్నాను. ఎందుకంటే శ్రమలు వస్తేనే
నూతన జీవితం విలువ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే రాబోతున్న జీవితంలో సమాధానంగా ఉండాలంటే పని చేయి. రాబోతున్న జీవితంలో నీకు నీ కుటుంబానికి కృప ఉండాలంటే సంఘానికి నువ్వు పోషించే పాత్ర ఏంటో పోషించు. 3వ సూత్రం మత్తయి సువార్త 28వ అధ్యాయం ముగిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడొక్కయు వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను. 2025 కాదు, 2024 కాదు, 2026 కాదు, 2027 కాదు, 2028 కాదు. నువ్వు బతుకున్నంత కాలము సదాకాలము దేవుడు నీతో ఉండాలి అంటే సూత్రం ఏంటి చెప్పండి? ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పిన ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలి. ఆయన సువార్త ఉంటే ఆయన సువార్తలో చెబితే, అంటే చూడండి 20వ వచనం నెరవేరాలి అంటే 19వ వచనంలో ఆ వర్క్ చేయాలంటే 20వ వచనంలో ఉన్న ఆ బ్లెస్సింగ్స్ లేదు, 20వ వచనంలో ఉన్న ఆ వాగ్దానం, 20వ వచనంలో ఉన్న ఆ దేవుని యొక్క వాగ్దానం నీ చేపట్టుకోవాలి అంటే నీ సూత్రం ఒకటే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి నేను చెప్పింది వాళ్ళకి నేర్పించినప్పుడు మీరు ఈ వర్క్లో ఉంటే నేను మీతో ఉంటాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, 25లో సమాధానం ఉండాలంటే సువార్త చేయి. కృప నీ కుటుంబానికి నీకు ఉండాలంటే సంఘంలో నీ పాత్ర ఏంటో చూడు. సదాకాలము దేవుడు ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరమే కాదు, ఇక ఎన్ని సంవత్సరాలు వచ్చినా దేవుడిని చేపట్టుకుని ఉండాలి అంటే మళ్ళీ తిరిగి ఆయన ఇచ్చిన పనిని మాత్రం నెగ్లెక్ట్ చేయి. మధ్యలో కొన్ని బహుమానాలు ఇస్తుంటాడు ఆయన. బహుమానాలు ఏంటంటే వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏవేవో వస్తాయి. ఈ వచ్చిన తర్వాత డూయిట్లు పాడుకుంటూ తిరుగుతున్నాం అనుకో, చెప్పండి ఆ దాముని గేటు బయట ఎట్టినట్టే చెప్పండి. మనల్ని కూడా ఎక్కడెట్టాలి అక్కడ రుద్ది 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 అప్పుడు అర్థమవుతుంది, ఏడు ప్రభు అన్న లైఫ్లో ఇలా జరిగిపోతుంది, సమాధానం లేదేడు ప్రభు అంటే నీకు సమాధానం లేకపోవడానికి కారణం నీకు బద్ధకం ఎక్కువైపోయిందిరా అని చెప్తాడు. అందుకే నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు మనం జరగాలంటే ఇదే పని. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయేల్ చరిత్ర మనకు తెలుసు. ఎరుకో గోడలు తెలుసు కదా, ఎరుకో గోడలు ఎప్పుడైనా సరదాగా హిస్టరీలో చూడండి. నేను చూసిన డేటా ప్రకారం ఎరుకో గోడ మీదట 12 రథాలు ఒకేసారి అలా వ్యూలో వెళ్ళొచ్చట. ఒకేసారి 12 రథాలు ఒకేసారి అలా వెళ్ళిపోవచ్చు. 12 రథాలు వెళ్ళడమే కదట, ఒకేసారి అక్కడికి వెళ్ళిన తర్వాత 12 రథాలు ఒకేసారి వేవ్లాగా అలా మళ్ళీ రౌండ్ కొట్టేలా రావచ్చు. అంటే రథాలు పరిగెట్టినా పడని గోళ్ళ ఏ గోళ్ళండి? ఎరుకో గోళ్ళ. రథాలు పరిగెడితే దడదడ ఆ రథాల తాకిడి 12 రథాలు ఒకేసారి ఐగుప్తి లాంటి రథాలు అలా పరిగెడుతుంటే ఆ గోళ్ళ పడవు. కానీ గమ్మత్తు ఏంటి తెలుసా? ఎరుకో గోళ్ళ పడని రథాలు పరిగెట్టిన పడని ఆ గోళ్ళు చుట్టూ 3 ప్రదర్శన చేసి ప్రార్థన చేస్తేనట కూలిపోయాయట. రథాలకు పడని గోడలు, దాళ్ళకి పడని గోడలు, శత్రువు దాడికి లొంగని గోడలు, ఎరుకో గోడలు, చరిత్రలో బలమైన గోడలు, దేవుని పనులు అలా ప్రేయర్ చేసి అలా 3 రౌండ్లు కొడితే పడిపోయినాయట. చరిత్ర మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎరుకో గోడలు అంటే, ఎరుకు అంటేనే పెద్ద సామ్రాజ్యం, బలమైన సామ్రాజ్యం. ఎరుకో గోడలు అంటేనే చాలా బలమైన గోడలు. అలాంటి బలమైన గోడల్ని ఆ దేశాన్ని వీళ్ళు చాలా ఈజీగా ప్రేయర్ లైఫ్తో జయించేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు జాగ్రఫీ చదవండి, చిన్న దేశం మీద ఓడిపోతారండి. ఇంత పెద్ద దేశం మీద ఇంత బలమున్న గోడలున్న ఇంత పెద్ద దేశం మీద గెలిచిన వాళ్ళు తర్వాత దేని మీద ఓడిపోయారు? చిన్న దేశం. ఎందుకు ఓడిపోయారు అంటే ఎరుకో గోడలు పడగొట్టిన వెంటనే, ఎరుకో గోడలు గెలిచిన వెంటనే ఇలా పాటలాడు తెలుసా? యుద్ధము యెహోవాదే, ఇక విజయం మాదే, దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు, ఇక విజయాలు మావే అని ఎగరేస్తారు. ఆ ఎగిరిలాట్లో ఆ విజయాల్లో వాళ్ళు ఏమయ్యారు తెలుసా? నెగ్లెక్ట్ అయ్యారు, చిన్న దేశం మీద ఓడిపోయారు. ఎప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు నీకు. ఏమో 23లో ఏమిచ్చాడో, 22లో ఏమిచ్చాడో, 24లో ఏమిచ్చాడో, ఏమిస్తే ఈ మధ్య నీకు ధీమా పొద్దు పెరిగిందో ఊహించలేని చిన్న దాంట్లో అలాగలా రుద్దెత్తాడు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం మనకేమొత్తలేండి కాదులేండి, మనకే వచ్చేస్తే గుర్తుపెట్టుకోండి.
మనం అనుకుంటాం మనకెందుకు వస్తాయండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, మనకెందుకు ఇబ్బందులు వస్తాయి? వస్తాయి రయ్యా, వస్తాయి, వచ్చేలా చేస్తాడు. మనకే ఉంటుందిలేండి, మా కుటుంబం ఏంటండి, వీర సూర కుటుంబం మాది, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవారు మా తాతలు అని చెప్తావు. నేను బొడి చేసే వాళ్ళని ఇంట్లోనే ధైర్యవుతారు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ జరుగుతాయి. వర్క్ 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 వర్క్. నెగ్లెట్టుకున్నావు, చంపుతాడు. నేను చెప్తున్నాను, నిన్నైనా నన్నైనా ఎవరినైనా దేవుడు చెప్తున్నాడు, సమాధానం కావాలా? ఇదే మీరు వాగ్దానం ఏమిస్తారు జేమ్స్ గారు మీరంటే, నేను దేవుని పక్షాన్ని ఈ బైబిల్ పట్టుకుని మీకు ఇచ్చే వాగ్దానం ఒకటే. వాగ్దానం కార్డు లేదు, కానీ రెఫరెన్స్లో ఉన్న కంటెంట్ మీకు వాగ్దానంగా చెప్తున్నాను. ఆ వాగ్దానం సమాధానం కావాలా? ఆయన చెప్పినట్టు కదలెళ్ళు. కృప కావాలా? ఆయన చెప్పినట్టు సంఘంలో నీ రోల్ ఏంటి గుర్తు చేసుకో. అదిగో ఆయన సదాకాలం నీ తోడు పట్టుకుని నీ చేయి పట్టుకుని ఉండాలనుకుంటున్నావా? ఆయన చెప్పినట్టు కదిలెళ్ళు. ఎవరో ఒకరిని ఏదో ఒక కార్నర్లో దేవుని కొరకు చెప్పి, ఆయన చెప్పినవన్నీ చూపించినవన్నీ నువ్వు వింటున్నవన్నీ వెళ్ళి ఆ వ్యక్తులకు చెబుతూ, వాళ్ళతో మమేకం అవుతూ, సంఘానికి ఎలా కట్టాలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయి. నీ తోడు ఉంటాడు, నీ బిడ్డలో తోడు ఉంటాడు, తన రెక్కల చాటున దాచుకుంటాడు.